రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు. ఆయన వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్ళటానికి కారణం ఏంటి చౌదరి గారు? అంటే అప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ అయితే మంచిది. నేను రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నాను. అప్పటికి నాకున్న మెంటర్ అరుణ్ జైట్లీ గారు, దురదృష్టవశాత్తు ఆయన లేరు ఇప్పుడు మనతో. ఆయన నువ్వు రాజకీయాలు వదలటం కంటే అప్పుడు ఇంకా నాకు 3 సంవత్సరాలు రాజ్యసభ కూడా ఉండింది. ఎందుకు అలా కాదు, నీలాంటి లీడర్స్ జాతీయ పార్టీలో ఉండాలి, జాతీయ పార్టీకి రమ్మనమని ఆహ్వానించారు. ఆ తదుపరి ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు పిలిస్తే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 5 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు. మీ సహచర ఎంపీలు రకరకాలుగా కాంట్రాక్ట్స్ కానీ, వర్క్స్ కానీ, బిజినెస్ని డెవలప్ చేసుకున్నారు. వాస్తవానికి మీరు ఈ 5 ఏళ్లలో తగ్గించుకున్నారు. మీ ఆస్తులు కొద్దిగా కరిగినాయి వాస్తవానికి. అది ఎందుకు మీరు యాక్టివ్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? నేను బిజినెస్ వదిలేసే రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజాసేవలోకి వచ్చాను. బిజినెస్ తరగటం పెరగడం ఏమి ఉండదు. నేను ఇప్పుడు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో వ్యాపారం అనేది ఎప్పుడూ చేయలేదు. నా సిద్ధాంతం, నా ప్రిన్సిపల్ అది. చేసే ప్రసక్తి లేదు. బేసిక్ వ్యాపారం కూడా రాజకీయం చేసే చోట ఈ 13 జిల్లాల్లో చేయలేను అని 5 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను నేను. 5 కాదు 10 సంవత్సరాలు. మనం ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి నేను ఎంపీ అయినప్పటి నుంచి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో నేను వ్యాపారం చెయ్యము. ఈ 13 జిల్లాల్లో అసలు ప్రసక్తే లేదు. ప్రపంచం అంతా ఉంది ఇంకా వ్యాపారాలు చేసుకోవడానికి. భగవంతుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు, అన్ని సదుపాయాలు ఇచ్చాడు. దాంతో నేను ప్రపంచం అంతా వ్యాపారం చేయొచ్చు. కానీ నేను గత ఆల్మోస్ట్ యాక్టివ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి 14 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసేసాం. నాకు ఆస్తులు తగ్గినాయా పెరిగినాయా అనేది నేను ఎప్పుడూ కొలుచుకోలేదు. యాక్చువల్గా సుఖంగా ఉన్నాం అంతే. మీరు చిన్ని గారు డబ్బులు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. కానీ పరిస్థితులు అలా లేవు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ. ముఖ్యంగా మన రాష్ట్రంలో డబ్బుల కోసమే రాజకీయం అనేలాగా పరిస్థితి ఉంది. అవినీతికి అంతే లేదు. దీనికి అంతం లేదా? ఇంకా మెచ్యూర్ అవ్వాలి. మన ఇండియన్ డెమోక్రసీ స్టిల్ ఎట్ టు గెట్ మెచ్యూర్డ్ అనమాట. టైం పడుతుంది. కొంత చేంజ్ వస్తూ ఉంది. అవినీతికి అంతం లేదా అని అంటే రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకుందాం అదే పనిగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ నెక్స్ట్ జనరేషన్స్ వస్తే ఇంకా తగ్గొచ్చు. మీరేమంటారు చిన్ని గారు? సంపాదించే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనిషి యాటిట్యూడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సంపాదించిన వాళ్ళు కూడా మన జగన్ రెడ్డి గారిలాగా ఇంకా డబ్బు ఆశలు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి సంపాదిద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. బిజినెస్లో చేసాం, బిజినెస్లో రిటైర్ అవుతాం, రాజకీయాల్లో సంపాదించకూడదు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి మనిషి యాటిట్యూడ్ని బట్టి, చౌదరి గారి యాటిట్యూడ్ అది కాదు కాబట్టి ఆయన అంత సంపాదించలేదు. రాజకీయాల్లోకి వచ్చినాక వాళ్ళు తదనంతరం అందరికీ వ్యాపారాన్ని అప్పచెప్పారు అనుకోండి. ప్రశ్న మీదే ఇది, కాకపోతే జవాబు చిన్ని గారు చెప్పాలి. ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, గతంలో తెలుగుదేశంలో ఉన్నారు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. సుజనా గారు వారికి భారీ ఎత్తున ఆర్థిక సహాయం చేశారు అప్పటి టీడీపీ అభ్యర్థులకి. దాంట్లో కేశినేని నాని 2 సార్లు టీడీపీ తరఫున పోటీ చేస్తే చౌదరి గారు ఆర్థిక సాయం చేశారా లేదా? చాలామంది నాయకులకు చేశారు. నాని గారు నేను ఎందుకు అనుకోవాలి, వంశీ గారికి కూడా చేసి ఉండొచ్చు, ఇంకా చాలామందికి కూడా చేశారు. ఇక్కడ చాలామంది చేశారు. అదే అందరికీ చేశారు, అందరితో పాటు ఆయనకు కూడా చేశారు. తప్పకుండా నాకు తెలిసినంత వరకు 2019 నాకు పెద్ద ఐడియా లేదు, కానీ 2014లో సుజనా చౌదరి గారి ఆర్థిక సహాయం వల్లే నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ రోజు ప్రత్యేక సాక్షిని. వారు చేసిన ఆర్థిక సహాయం అంటే అప్పటికే కొంత వ్యాపారం ఇబ్బందుల్లో వచ్చారు నాని గారు, కాబట్టి ఆయన ఆర్థికంగా సహాయం గురించి పక్కన పెడితే ఆ రోజు సీటు రావడంలో, నాని గారికి సీటు రావడంలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించిన ఏకైక వ్యక్తి సుజనా చౌదరి గారు. ఆ రోజు సీటు రావడమే కాదు, తర్వాత ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది.